R99 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా? సీఎం వైఎస్ జగన్. ఎన్నికల నాటికి వైసీపీ ఖాళీ. జగన్ రెడ్డి, సజ్జల తప్ప ఆ పార్టీలో ఇంకెవరూ ఉండరు. కన్నా లక్ష్మీనారాయణ. ఎక్స్-ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎండల లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మల్కాజ్గిరి నియోజకవర్గ సమావేశం. మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా? పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు మన వైఎస్ఆర్సీపీ పార్టీని మరోసారి గెలిపించేందుకు మీరంతా సిద్ధమా? 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 మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? పేదల భవిష్యత్తుని, పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద, కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన ఎన్నికల నాటికి వైసీపీ ఖాళీ. జగన్ రెడ్డి, సజ్జల తప్ప ఆ పార్టీలో ఇంకెవరూ ఉండరు. టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. రెండు 2019లో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేసి అబద్ధ మాటలతో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తాను ఏదైతే అవినీతి కేసులో 16 మాసాలు జైల్లో ఉండి క్షుణ్ణంగా బ్రిటిష్ పాలనను గురించి తాను రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసి బయటకు వచ్చి ఎట్లా అయినా 19 ఎన్నికల్లో ప్రజల్ని నమ్మించగలిగితే తన లక్ష్యం ఏదైతే ఉందో భారతదేశంలో అత్యంత ధనికవంతుడు కావాలి అనేటువంటి లక్ష్యాన్ని ముఖ్యమంత్రి అయితే కానీ చేరుకోగలను అనేటువంటిది తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాడు. అలాగే బయటకు వచ్చి, జైలు నుంచి బయటకు వచ్చి తల్లి, చెల్లి, బాబాయ్ సపోర్టుతో రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా నమ్మించి, ఒక్క అవకాశం అని చెప్పేసి నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బ్రిటిష్ రూల్ని పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేయటం మొదలుపెట్టాడు. ఏ రకంగా అయితే బ్రిటిషర్స్ భారతదేశానికి వ్యాపారం పేరు మీద వచ్చి నమ్మించి తన సొంత సైన్యాన్ని పెట్టుకొని భారతదేశాన్ని రూల్ చేసి భారతీయుల్ని ఏ రకంగా హింసించి హత్యలు చేశారో
అలాగే తాను కూడా నమ్మించి ఒక అవకాశమైన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసి తాను ఒక్కడే వ్యాపారం చేసుకుంటూ ఎవరిని ఎమ్మెల్యేలను కానీ మంత్రులు కానీ దగ్గరికి రానిస్తే వాటా అడుగుతారేమోనని దూరం పెట్టి ఎక్స్ ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎండల లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్ బీజేపీ తెలంగాణ చలో అభియాన్కి సంబంధించి రాష్ట్ర సంయోజకులుగా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, కన్వీనర్గా కొండపల్లి శ్రీధర్ గారు ఉన్నారు, జాయింట్ కన్వీనర్స్గా కట సుధాకర్ రెడ్డి, నేను రాష్ట్ర అధికార ప్రతినిధి, నాతో పాటు పార్లమెంటు ప్రభారి రామకృష్ణ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంజిత్ మోహన్ గారు జాయింట్ కన్వీనర్స్గా ఈ యొక్క గావ్ చలో అభియాన్కు ఉన్నటువంటి విషయం మీకు తెలియజేస్తాను. ఓకే, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా గావ్ చలో అభియాన్ బృందం తరఫున నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ, అఖిల భారత పార్టీ దేశంలో ఉన్నటువంటి 2,70,000 గ్రామ పంచాయతీలకు, 7 లక్షల గ్రామాలకు, ఆవాసాలకు, మరి అర్బన్ ఆవాసాలకు కూడా తరలి వెళ్ళాలనేటువంటిది నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం తెలంగాణలో 12,700 గ్రామ పంచాయతీలు, 769 గ్రామ పంచాయతీలు, ఇంకా గ్రామ పంచాయతీలు కానటువంటి చిన్న చిన్న గ్రామాల హామ్లెట్ విలేజ్లు ఏవైతే ఉన్నాయో 5,564 గ్రామ పంచాయతీలకు వెరసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 35,000 పోలింగ్ బూతులన్నిటికి కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మొదలుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకత్వంతో పాటు మరి చిట్ట చివరి అనుభవం ఉన్నటువంటి టూర్ చేసేటువంటి సమర్థత ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మరి గ్రామాలకు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. అర్బన్ ప్రాంతాల్లో కూడా ఈ పోలింగ్ బూతులకు ఆ డివిజన్కి సంబంధించిన కార్పొరేషన్లో అయితే డివిజన్ వదిలి ఇంకో డివిజన్కు, గ్రామాల్లో అయితే గ్రామాలు వదిలి మరో గ్రామాలకు కార్యకర్తలు, ప్రవాసీ కార్యకర్తలు వెళ్తారు, టూర్ చేస్తారు. 24 గంటల పాటు ఆ గ్రామంలో గడుపుతారు. ఆ 24 గంటల్లో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో ముచ్చటిస్తారు. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మల్కాజ్గిరి నియోజకవర్గ సమావేశం. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మనకు సమయభావం ఉన్నందున, అదేవిధంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సాదర ఆహ్వానము. మా ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినందుకు ధన్యవాదాలన్నా. ఇక్కడికి వచ్చిన మా కార్పొరేటర్లకు, పెద్దలకు, లీడర్లకు, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, నాయకులకు, ఉద్యమకారులకు పేరు పేరున అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకున్నా. ఇవాళ నన్ను 50,000 ఓట్లతోటి ఇక్కడ గెలిపించిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మీ వెంబడి ఉండి మీకు ఏదైతే ఆశయంతో నన్ను గెలిపించుకున్నారో తప్పకుండా ఆశయ సాధనకు ముందుకు కదులుతానని మీకు తెలియజేసుకుంటున్నాను. మనము గత 2 నెలల్లో ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం. మనకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి. బెదిరింపు కాల్స్ మన కార్పొరేటర్లకు,
మిడ్ నైట్ 12 గంటలకు వస్తే కూడా మనం భయపడకుండా సిపి గారి దగ్గర కూడా తీసుకొని పోయి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇండియన్ అంటే I4C అనేది ఒక ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఒక సంస్థ, వాళ్ళకు కూడా మనము ఈ యొక్క కంప్లైంట్స్ ని ఎస్కలేట్ చేసి ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇంకోసారి ఎవరైనా బెదిరిస్తే వాళ్ళని జైలుకు పంపించేదాకా ఊరుకోమని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటాం. అదే విధంగా ఇంకా మనకు జేఎల్ఎస్ నగర్ లో ఎప్పుడో మే జూన్ లో వాళ్ళకి నోటీసులు వస్తే అవి నట్టి పెట్టుకొని మన జనవరిలో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరైతే మన పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిండ్రో వాళ్ళకే ఇచ్చి వాళ్ళ ఇంటికి తాళాలు కూడా వేపించిండ్రన్న. ఆ తాళాలను కూడా పగిలా కొట్టించి వాళ్ళకి స్టే ఆర్డర్ తెప్పించి వాళ్ళని మళ్ళీ అదే ఇండ్లలో కూడా పెట్టడం జరిగింది. అదే విధంగా నెరెడ్మెట్ లో మన స్ట్రీట్ వెండర్స్ కి వాళ్ళు స్ట్రీట్ వెండర్ ఉన్న పలంగా వాళ్ళ చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరూ మనకు ఓటేసినందుకు వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసి వాళ్ళ షాపులన్నీ ధ్వంసం చేస్తే వాళ్ళని కూడా 4 గంటలు కమిషనర్ ఆఫీస్ ముంగడ ధర్నా చేసి వాళ్ళకి మళ్ళీ ఆ తాళం ఇప్పించేదాకా అక్కడి నుంచి కదలకుండా పోరాటం కూడా చేయడం జరిగింది. ఎన్ని కేసులు పెద్దపల్లి జిల్లాలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఆదివారం స్థానిక నందన గార్డెన్ లో పెద్దపల్లి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటోగ్రాఫర్ల మేళాకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఫోటోగ్రాఫర్ల సౌకర్యార్థం ఫోటో భవన నిర్మాణానికి కృషి చేస్తానని 15 రోజుల్లోనే 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమం అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి భాస్కర్, ప్రధాన కార్యదర్శి పోగుల విజయ్ కుమార్, కోశాధికారి వనపర్తి శ్రీనివాస్, ఫోటోటెక్ టీం ఓం ప్రకాష్, జూలూరి మధు, జిల్లా కార్యవర్గ సభ్యులు, 14 మండలాల అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులతో అధిక సంఖ్యలో ఫోటో వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. మండల అధ్యక్షులు దయచేసి గతంలో జరిగినటువంటి ప్లీనరీ సమావేశంలో ఫోటో ప్రారంభం చేసినటువంటి ఫోటో పరివార్ కార్డ్, దీని సారాంశం ఏంటంటే ఫోటో పరివార్ కార్డ్ అంటే ఏం ఆచరించాలి, ఎన్ని కష్టాల్లో ఏం చేస్తారా అంటే వాళ్ళు ఫోటోగ్రాఫర్ల కోసం ఎంతో కొంత చేయాలి. నేను దాని మీద ఆధారపడి బతుకుతా ఉన్నాము. లేకపోతే ఫోటోగ్రాఫర్లకు ఇంకా ముందు గతంలో ఎక్స్పో కావాలి అంటే ఎవరికి తెలియలేని పరిస్థితులలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా, సోషల్ మాధ్యమాల ద్వారా అందరికీ కూడా అందుబాటులో మన యొక్క ఫోటో వర్క్ షాపులు కానీ, ఫోటో ఎక్స్పోలు కానీ మనందరికీ కూడా దర్శనమిస్తాము. ఈ సందర్భంగా మనందరికీ కూడా ఈ రోజు ఉచితంగా మన పరీక్ష చేయడానికి విచ్చేసినటువంటి ఫోటోటెక్ చీఫ్ ఎడిటర్ అభిమాని రెడ్డి గారికి సందర్భంగా మనందరం ఒక్కసారి చెప్పడం ద్వారా శుభాకాంక్షలు. గతంలో పక్క మండలం నుంచి ఈ మండలంలో ఒక ఫోటోగ్రాఫర్ వస్తేనే వాడెవడో వచ్చినపై మరి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాడు ఎంత పెద్ద లెక్కన తీసుకెళ్ళాలి మనోడే. మనం మాట్లాడుతున్నాం, ఎదురుకుండా పోయి పలకరిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి మన కమ్యూనికేషన్ తెలుస్తా ఉన్నాం. ఎక్కడికైనా సాధ్యమైందనంటే ఈ యొక్క కార్యక్రమం ఆరంభంలోనే చెప్పినాను, మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్లలో ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను ఫోటో చేయండి. అసలు ఈ పరివార్ కార్డ్ అంటే ఏంటిది, ఏ విధంగా ఉపయోగపడుతుంది ఫోటోగ్రాఫర్లకు కానీ, వీడియోగ్రాఫర్లకు కానీ.
బుద్వేల్ ఫిబ్రవరి 4 అమీర్పేట్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ కేశవనగర్ బ్రాంచ్ 1995-96 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం సమావేశమయ్యారు. విద్యార్థులందరూ కలుసుకుని సంతోషంగా గడిపారు. తాము చదువుకున్నప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అంతా కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉందని ఒకరికొకరు చెప్పుకున్నారు. పాఠశాలలో ఉన్నప్పుడు అందరూ ఎలా ఉండేవాళ్లు, ఇప్పుడు ఉన్నతమైన స్థానాలలో ఉండి ప్రతి ఒక్కరూ కలుసుకోవడం చాలా ఆనందకరంగా ఉందని తెలిపారు. అప్పట్లో తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను పిలిచి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాంబాబు, జగన్మోహన్ ఆచార్య, సాయి, జయలక్ష్మి, మారయ్య, బాలసుబ్రహ్మణ్యం తదితర ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పూర్వ విద్యార్థులు వారిని సన్మానించారు. సమ్మేళనంలో గురువులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ నాటి విద్యార్థులు నేడు ఉన్నతమైన స్థానాలలో నిలవడం సంతోషకరం అన్నారు. శిశు మందిరం స్కూల్ విద్యార్థులు చాలా గొప్పగా సమాజంలో ఉపయోగపడే స్థానాలలో ఉండడం చాలా సంతోషకరమని ఉపాధ్యాయులు తెలిపారు. నేదురువేలి జనార్దన్ రెడ్డి గారితో ఉన్న పరిచయం వల్ల ఆయన ₹1 నా బ్యాంక్ లో పెట్టించి నువ్వేం కాలేజ్ పెట్టావు పెట్టమని చెప్పావు. ఎందుకు వచ్చి వాళ్ళు నిమర్పిస్తే ఫ్యాక్షనిస్టులు ఆచార్య పాద శిష్య వరహంస్తారు. ఆ వరాన్ని తీసుకొచ్చి బియ్యం కొట్టి వెజిటబుల్స్ తీసుకొని పోషిస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాంట్రాయ్ మండలం చీపురుగూడెం గ్రామంలో ఏలూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి ఆధ్వర్యంలో రేపు చింతలపూడిలో జరగబోయే నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభకు భారీగా జనాన్ని సమీకరించి పంపాలని కోరుతూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాంట్రాయ్ మండలంలో రాఘవరెడ్డిని ఢీకొట్టే ఆర్థిక పరిస్థితి ఏ నాయకుడికి లేకపోవడం వలన బూరిగుగూడెం, పోతనపల్లి, పర్వతాపురం ఈ 3 గ్రామాలను పట్టించుకోలేదని, అయినా కానీ ఈ 3 గ్రామాలలో ప్రత్యేక చైతన్యం వచ్చిందని, మండలంలోని నాయకులలో ఐక్యత లేక అటువంటి పరిస్థితి ఏర్పడిందని, రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నాయకులు అందరూ ఒక్కటై ఐకమత్యంగా పనిచేసి చాట్రాయ్ మండలం నుంచి తెలుగుదేశం పార్టీకి మెజారిటీ చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొట్టు రామచంద్రరావు, పలగాని దుర్గారావు, కందుల కృష్ణ, కంచర్ల హనుమంతరావు, మాదాసు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు 5వ తారీఖున రా కదలిరా అనే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు మన పక్క ఇంచుమించుకి ఈ గ్రామానికి ఇంచుమించుగా పక్క గ్రామానికి చింతలపూడి గ్రామంలో వస్తున్నందుకు చాలా సంతోషంగా గర్వంగా మనందరికీ ఉంది. ఎందుకంటే మన మండలం రావడానికి అవకాశం లేకపోయినా మన సరిహద్దు మండలమైనా మనందుకు సంతోషంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇంత సోదరులు చెప్పినట్టు మనకందరూ కష్టపడి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఒక రాక్షస పరిపాలనలో ఎన్టీ రామారావు గారి కుమార్తెను చూడకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భార్యను చూడకుండా నిండు సభలో అవమానపరిచినందుకు శిశుపాలుడి తప్పులు 100 తప్పులు పూర్తయిన సందర్భంగా రేపు రాబోయే ఎన్నికల్లో మనందరం కూడా మొట్టమొదటిసారిగా ఒక ఆత్మవిశ్వాసంతో ఈ ప్రభుత్వంపై ఇప్పుడున్న ప్రభుత్వంతో కసితోటి పట్టుదలతోటి నిరంతరం సైనికుల్లాగా సరిహద్దు కాపలా సైనికులు ఏ విధంగా దేశాన్ని రక్షించుకోవడం ప్రాణాలు పణంగా పెడుతున్నారో రేపు రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి ఈ తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో తీసుకురావడం కోసం మనందరం కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంది. అట్లాగే మళ్ళీ మనకి ఇంత సోదరులు చెప్పిన సహజమైన ఏ రాజకీయ పార్టీ అన్నాకైనా సరే సహజమైన గ్రూప్ తగాదాలు ఉంటాయి. అట్లాంటి గ్రూప్ తగాదాలు ఉన్నప్పుడు మన మీద వ్యక్తిగతంగా ఎవరికైనా నచ్చకపోయినా సరే ఆ గ్రామంలో నేను మొన్న కూడా ఇక్కడ ఉన్న ఎక్కువ మంది నాయకులు సారథి గారికి వచ్చినప్పుడు కూడా నన్ను మాట్లాడమంటే నేను క్లియర్గా అదే చెప్పాను. మనం మండల నాయకులు కాదు,
మన గ్రామంలో మనం సరి చేసుకుందాం. మనం నచ్చని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఏం చేద్దామని అభిప్రాయం తీసుకుందాం. ఒక సమన్వయంతో గ్రామ స్థాయిలో ఒక కమిటీ చేద్దాం, అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఒక కమిటీ చేద్దాం. నేను ఎక్కువ నేను తక్కువ అని లేకోకుండా ఒక సమన్వయంతో పనిచేసి ఈ చాట్రాయ మండలంలో నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఒక రాంకోటయ్య గారు ఉన్నప్పుడు మాత్రమే ఒక 180 ఓట్లు సుమారు పెంచి వచ్చింది. ఈ రోజు వరకు కూడా మనకు మండలం పెంచాడ. కారణం ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే మన అనైక్యత ఒక ప్రధాన కారణం. సమన్వయం లేకపోవడం వలన, అనైక్యత ఉండటం వల్లనే మనకు మైనస్ వస్తుంది. కొన్ని గ్రామాలు మన సోదరులు మనము 2-3 గ్రామాల్లో మనకి గతంలో తక్కువ ఓట్లు వచ్చినా కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం అన్ని గ్రామాల్లో నూజివీడు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి కొద్ది తక్కువ వచ్చినా ఎప్పుడూ మన వచ్చే మైనస్ ప్రకారమే వచ్చింది, కానీ ఎక్కువ ప్రత్యేకించి మన మండలం పోలేదు. అట్లాగే మనకి బూరుగుణవనంగా, పర్వతాపురవనంగా, పోతనపల్లనంగా గతంలో కంటే ఇంకా 100-150 ఓట్లు మొన్న ఎక్కువ వచ్చాయి కానీ తగ్గలేదు. అటువంటి ఉత్సాహంలో మనం రేపు రాబోయే కాలంలో ఇప్పుడు గంగాధర్ లాంటి వ్యక్తులు వచ్చి మన పోతనపల్లి గ్రామంలో కొంత కథలకు తీసుకొచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా కనీసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ చేరలేటం వల్ల ఆ ఊర్లో ఒక నైతిక స్థైర్యం వచ్చింది. అట్లాగే బూర్గోలలో కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఆ గ్రామంలో కూడా ఒక ప్రత్యేక చైతన్యం వచ్చింది. ఎందుకంటే మీకు ఉదాహరణ ఏంటంటే ఈ రోజున మనకు 18 పంచాయతీల్లో ఏ గ్రామంలో కూడా గ్రావెల్ రోడ్లు కానీ ఆల్రెడీ డ్రైనేజీలు కానీ ఎక్కడా నిర్మాణం చేయటంలా, కానీ ఒక్క బూర్గోడలోనే జరుగుతుంది. అంటే దాంట్లో ఉన్న అంతరాత్మ ఏంటి పరిశీలన చేసుకోండి. అందుకంటే వ్యక్తిగతంగా చెప్పడం కాదు, ఈ రోజునే చేస్తున్నామంటే ఆ రోజున అక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులు రాంకోటయ్య గారు ఇంటి ఎదురు కూర్చొని ఆ గ్రామంలో మనం ఒక రాఘవరెడ్డి గారిని సరైన ఢీ కొట్టే ఆర్థిక పరిస్థితి మనలో ఎవరికి లేకపోవటం వల్ల మనందరం కూడా ఆ గ్రామం విషయంలో పట్టించుకునే మాట వాస్తవం. ఎందుకంటే మనం ఆ గ్రామంలో ఏలు పెడితే మనం ఆయన తగ్గ ఆర్థిక స్థితి లేదని మనం వదిలేస్తే అక్కడ రాంకోటయ్య గారు మాజీ శాసనసభ్యులు వచ్చి ఆ గ్రామంలో కూడా ఆర్టీ యాక్ట్లు పెట్టి ఈ పంచాయతీ వచ్చిన కానీ నిధులేని వచ్చినాయి ఏమొచ్చాయి అని చెప్పేసి సర్వస్వం మూలాలు బయటకు తీసుకొచ్చి ఆ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని ఈరోజు కారకనంటే ఆ విధంగా ఒక పోరాటం చేశారు. ఆ విధంగా పోరాటం చేసిన ఎవరు పోరాటం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా? సీఎం వైఎస్ జగన్. ఎన్నికల నాటికి వైసీపీ ఖాళీ, జగన్ రెడ్డి సజ్జల తప్ప ఆ పార్టీలో ఇంకెవరూ ఉండరు, కన్నా లక్ష్మీనారాయణ. ఎక్స్ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎండల లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్, బీజేపీ తెలంగాణ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మల్కాజ్గిరి నియోజకవర్గ సమావేశం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.